నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈ మధ్యకాలంలో విటమిన్ D3 అండ్ B12 పైనే ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు విటమిన్ డి కానీ విటమిన్ B12 కానీ తగ్గితే అసలు ఏమవుతుంది? దీనిపైన ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? దీనికి ప్రధాన కారణాలు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు. హలో సార్. హలో అండి. రాజు గారు, ఎందుకు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో ఎక్కడ చూడు మీకు B12 తగ్గిందా, విటమిన్ D3 లేదా, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఎందుకు వస్తున్నాయి? విపరీతమైన చర్చ ఎందుకు జరుగుతోంది? అంటే మన బాడీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ రెండుని. అసలు అంటే ఏంటి విటమిన్ డి అండ్ D3, B12 ఈ రెండు విటమిన్స్ లేకపోవడం వల్ల రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుందండి బాడీలో, ఇమ్యూనిటీ. అలాగే మీరు తిన్న ఆహారం కూడా మీ శరీరానికి వంట పట్టదు, మీరు తీసుకున్న మెడిసిన్ కూడా మీ బాడీ మీద సరిగ్గా పనిచేయదు. ఓకే. అలాగే ఈ D3కి K2 అనేది కూడా కాంబినేషన్ అమ్మా, అదొక విటమిన్. ఆ రెండు కాంబినేషన్ తోటి తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా మీకు D3 అనేది మీ బాడీ అబ్జర్వ్ చేసుకుని మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి. B12 లేకపోవడం వల్ల నరాలు, ఎముకలు ఇవన్నీ వీక్ అవుతాయండి. D3, B12 రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ముసలితనం అనేది కూడా తొందరగా వచ్చేస్తుందండి. ఈ రెండు ఎప్పుడైతే మీకు D3 మినిమం 30 అంటారండి, మ్యాక్సిమం 100 అంటారు. కానీ 70-80 కనుక మెయింటైన్ చేయగలిగితే మనకి ఇప్పుడు వచ్చే ఈ కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, మజిల్ పెయిన్స్, అలాగే ఏజ్ తొందరగా వచ్చేయడం, ఇటువంటి అన్నిటి నుంచి కాపాడాలి మన శరీరాన్ని అనుకుంటే కనుక మనకి ఈ రెండు విటమిన్స్ K2 తోటి తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజు గారు, మనకి ఎలా తెలుస్తుంది ఆ సిమ్టమ్స్? నాకు మోడర్న్ దాంట్లో టెస్ట్లు ఉన్నాయి కదమ్మా, టెస్ట్ చేయించుకుంటే పర్సంటేజ్ తెలుసు. ఓకే, టెస్ట్ లేదు, మనం సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? సిమ్టమ్స్ అంటే ఏమీ లేదు, చేంజెస్. ఇప్పుడు ఒక 35-40 ఏజ్ ఉంది, అతను కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి అంటే డెఫినెట్గా బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు అదే 60-70 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వస్తుంది. అవును, అది మనం పెద్దగా ఆలోచించక్కల్లా. కరెక్ట్. కానీ వాళ్ళకు కూడా రికవరీ అవ్వడానికి అవకాశం ఉందమ్మా. 70-80 వాళ్ళకి కూడా రికవరీ అవుతుందండి. ఎప్పుడైతే ఈ రెండు తగ్గిపోయినాయో, తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అయిపోతాయండి. పూర్వకాలం ఎలా ఉండేదంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం అని, లేకపోతే అంటే న్యాచురల్ మెన్యూర్స్ వాడి వ్యవసాయం చేసేవారు. ఎప్పుడైతే కెమికల్స్ వాడి 20 బస్తాలు 25 బస్తాలు అవ్వవలసిన ఎకరంలో 50 బస్తాలు పండిస్తున్నామో మనం, ఆ భూమిలో సారం అంతా పోయిందమ్మా. పోవడం వల్ల మన ఆహారంలో డాక్టర్లు ఏం చేస్తారంటే, వ్యవసాయం గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే కాల్షియం తగ్గిపోయిందా పాలకూర తినండి, D3 తగ్గిపోయిందా పలానా తినండి, ప్రోటీన్ తినండి, ఇలాగ చెప్తారు. నిజంగా చెప్పాలి అంటే అందులో ఏమీ లేదమ్మా. అందులో ఏమీ లేకపోవడం వల్లే అందరికీ డెఫిషియన్సీ వస్తుంది. ఇవాళ మా దగ్గరికి వస్తారు పేషెంట్లు అనేక మంది, మేము మా మందు మీద చాలా నమ్మకం, ఎందుకంటే మేమే చేస్తాం, బయట నుంచి ప్రిస్క్రిప్షన్ రాయమండి. హర్బ్స్ అని మీ దగ్గర ఉంటాయి, అన్నీ మా దగ్గరే ఉంటాయి, మేమే కలెక్ట్ చేసుకుంటాం. అది కూడా ఒక శుభముహూర్తం, ఒక తిథి, వారం, నక్షత్రం అవన్నీ చూసి కలెక్ట్ చేస్తాం. దానికి కూడా నేను చాలా తక్కువ మందిని చూస్తానమ్మా, ఎక్కువ మందిని చూడను నేను. ఆ విధంగా కలెక్ట్ చేసిన హెర్బ్స్ని మళ్ళీ శుద్ధి చేయాలి. శుద్ధి చేయకపోతే మూలికల్లో కూడా విషం ఉంటుంది. విషం లేదనుకోవటం భ్రమమ్మ. అందుకు దాన్ని శుద్ధి చేసి మందుగా తయారు చేసి అమృతీకరణ అంటారు ఆయుర్వేదంలో దాన్ని. అంటే విషాన్ని కూడా అమృతంగా మార్చగలిగే అద్భుతమైన టెక్నాలజీ ఆయుర్వేదంలో ఉందండి. అందుకు అమృతీకరణ అంటారు దాన్ని. అలా చేసి దాన్ని మందు చేసి ఇస్తాం కాబట్టి ఎందుకు తగ్గలేదు, ఇమీడియట్గా మేము D3, B12 చేయించుకురామంటాం. డెఫినెట్గా తక్కువ ఉంటాయి. తగ్గిపోయింది అంటే వీళ్ళకి బాగానే ఉంటుందిలే, ఎందుకు టెస్ట్ చేయించడం అని చేయించడం. వాళ్ళు మరి ముందరే చేయించవచ్చు కదండి అని అడుగుతారు మమ్మల్ని. అడిగితే ఇప్పుడు మీరు 10 ఏళ్ళ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు చేయించుకోమని చెప్పారా?